ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. స్వామివారి లడ్డూకి జరిగిన అపరాధం కారణంగా క్షమించు స్వామి, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటామని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఎవరో చేసిన పాపానికి పవన్ కళ్యాణ్ గారేంటి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏంటని చాలా మందికి సందేహాలు కలగవచ్చు. అయితే తప్పు జరుగుతున్న చోట ఎవరైతే దాన్ని ఖండించకుండా ఉంటారో, ఎవరైతే దాన్ని ప్రశ్నించకుండా ఉంటారో, ఎవరైతే దాన్ని వ్యతిరేకించకుండా ఉంటారో, వారు కూడా పాపాన్ని కట్టుకుంటున్నట్టే. సమస్య ఉన్న చోట, తప్పు జరుగుతున్న చోట మేధావి యొక్క మౌనం కూడా పాపంగానే పరిగణించబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా ఏ విధంగా స్ట్రాటజీస్ వేసుకుంటూ ముందుకు వెళ్లి కూటమి ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, తన వంతు పాత్ర ఏదైతే పోషించారో అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహకర్త మాత్రమే కాదు, ఆధ్యాత్మిక వ్యూహకర్త కూడా. జనరల్ గా ఇలాంటి దీక్షలకి చాలా పవర్ అనేది ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన చాతుర్మాస దీక్ష కానీ, ఇప్పుడు చేపడుతున్న దీక్ష కానీ, జనరల్ గా ఏ దీక్ష అయినా కానీ జనరల్ గా చాలా పవర్ అనేది ఉంటుంది. మన లైఫ్ ఎనర్జీస్ ని, అంటే ఎవరైతే దీక్ష చేపడుతున్నారో వారి యొక్క లైఫ్ ఎనర్జీస్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఆ యొక్క ప్రాసెస్ లో చేసే ఫాస్టింగ్ కానీ, పాటించే బ్రహ్మచర్యం కానీ, చేసే నామజపం కానీ, రిమైనింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా థింగ్స్ అన్ని కూడా ఆ లైఫ్ ఎనర్జీని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకు ప్రకృతి కూడా, దైవం కూడా సహకరిస్తాయి. ఏదైతే మంచి సంకల్పంతో మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఏదైతే లైఫ్ ఎనర్జీస్ ని మనం వీకెండ్ చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళి మన లైఫ్ ఎనర్జీస్ ని, అంటే ఎవరైతే దీక్ష చేపడుతున్నారో వారి యొక్క లైఫ్ ఎనర్జీస్ ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అటువంటి లైఫ్ ఎనర్జీస్ కి ప్రకృతి కూడా, దైవం కూడా అండదండలు ఎప్పుడు కూడా ఉంటాయి. అందరూ అనుకుంటున్నట్టు మనం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఎదుర్కోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో తలపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకున్న చుట్టూ ఉన్న వ్యవస్థతో కూడా తలపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఎకో సిస్టంతో కూడా మనం తలపడుతూ ఉన్నాం. పొలిటికల్ మాఫియా, క్రైమ్ మాఫియాతో కూడా మనం తలపడుతూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో కలి సంహారం జరగాలంటే, ప్రజాస్వామ్యపు పద్ధతిలో క్రైమ్ మాఫియా, పొలిటికల్ మాఫియా వాటిని అణగదొక్కాలి అంటే అది యోగి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆ యోగి పవన్ కళ్యాణ్. భారత్ మాతాకి జై. జై హింద్.